బ్రేకింగ్ న్యూస్ కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. చెత్త నిర్వహణ, కాలుష్య నియంత్రణ సహా అనేక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, చూస్తున్నాం కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీకి సంబంధించి సంక్లిష్టమైన చెత్త అంటే ఎక్కడ ఎలాంటి కాలుష్యం అనేది కనిపించకుండా ఉండడానికి నివారించే విధంగా అనేక ప్రణాళికలు చేసినట్లుగా అర్థమవుతుంది. ఏ మేరకు ఎలాంటి డివిజన్స్ కేటాయించడం జరిగింది, ఏ శాఖకి ఏవిచ్చారు, డీటెయిల్స్ ఏంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పైన కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేంద్రతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ సంజన హాజరయ్యారు. అయితే కొత్త జోనల్ కమిషనర్లు ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాలు జారీ చేస్తూ కూడా దిశానిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ తో కూడా విడుదల చేసి ముందుకు వెళ్తున్నామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే క్యూర్ పరిధి అంటే హైదరాబాద్ సిటీకి సంబంధించి సిటీలోని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఇప్పటికే పునర్విభజన చేశారు. కాబట్టి వీటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు కూడా ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారులను కూడా నియమిస్తూ 12 జోన్లకు 12 మంది కమిషనర్లను కూడా నియమించారు. వాళ్ళందరికీ కూడా కీలక దిశానిర్దేశం చేశారు. పరిపాలన పట్టాలెక్కించాలంటే ఖచ్చితంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలి. నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త సమస్య. ఈ చెత్త సమస్యకు సంబంధించి కూడా మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. జోన్ల వారి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు బాధ్యత జోనల్ కమిషనర్ అని కూడా స్పష్టం చేశారు. ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండి పనిచేయాలని కూడా స్పష్టం చేశారు. సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి, చెరువులు నాలాలు ఆక్రమణను అడ్డుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఇక క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో కూడా ఈవీ వెహికల్స్ అంటే పూర్తిగా కూడా కాలుష్య నియంత్రణ అనేది కూడా ఇది మొత్తం పూర్తిగా ఉన్నటువంటి హైదరాబాద్ క్యూర్ పరిధిలో అంటే ఏదైతే సిటీని క్యూర్ గా పిలుస్తూ ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో మొత్తం కూడా ఎక్కడ కాలుష్యం కానరాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. రోడ్లపై ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. నెలకు 3 రోజులు శానిటేషన్ పైనే డ్రైవ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం టెక్నాలజీ సంబంధించి ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో జనన మరణ ధృవీకరణల లైసెన్సులు, ఇతర ధృవీకరణ పత్రాలకు సంబంధించి జారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్ లో టెక్నాలజీ ఉపయోగించుకునే విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ తో కలిపి కమ్యూనికేషన్ లో ఉండాలని కూడా సూచించారు. అంటే పూర్తిగా కూడా స్మార్ట్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ప్లేస్ లో స్మార్ట్ గవర్నెన్స్ కావాలి, అది మారాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక హైడ్రా, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలకు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు చేశారు. అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే విద్యుత్ కావచ్చు, మరోపక్క ఇదొక మురికి కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, పూర్తిగా కూడా ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 300 ఏదైతే ఏరియాస్ ఇటీవల కాలంలో నియమించారో ఈ యొక్క 300 వార్డులకు కూడా మొత్తం అన్ని సేవలు సమానంగా జరగాలి. అంటే ఖచ్చితంగా కూడా 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్తు బాగుంటుందని కూడా ముఖ్యమంత్రి అయితే స్పష్టమైన ఆదేశాలు చేశారు. అంటువ్యాధులు, దోమలకు సంబంధించి ప్రబలకుండా జోనల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలి. ప్రతి ఏ రోజుకు ఆ రోజు కూడా బేరేజ్ చేసుకుని కూడా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలి. ఖచ్చితంగా కూడా 300 ఏదైతే ఏరియాకి సంబంధించిన డివిజన్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్విభజన జరిగినటువంటి మొత్తం సిటీకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ జరిగింది. ఇకపై పని చేయడమే తర్వాయి ప్రతి ఒక్కరు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలి. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆ కమిషనర్లే బాధ్యత వహించాలి అంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే హైదరాబాద్ నగర పూర్తి స్థాయిలో కూడా కాలుష్యం నియంత్రించడమే కాకుండా చెత్తా చెదరం లేనటువంటి సుందర నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి అయితే ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఆ ప్రణాళిక రచనలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు సంబంధించి కూడా అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.